టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి హైదరాబాద్ కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లుగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా డీప్ ఫేక్ వీడియోను సృష్టించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫేక్ వీడియోలకు ఫేక్ వార్తలకి ఇప్పుడు కోర్టు చెక్ చెప్పింది. అలాగే బీఆర్ నాయుడు మీద విష ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది వారికి కోర్టు అడ్డుకట్ట వేసింది. హైదరాబాద్ కోర్టు ఈ వ్యవహారంలో గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో తప్పుడు వార్తలను ప్రసారం చేయకండి అంటూ ఇప్పుడు హైదరాబాద్ కోర్టు ఈ గ్యాగ్ ఆర్డర్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంతకీ ఈ వ్యవహారంలో హైదరాబాద్ కోర్టు ఎటువంటి ఆదేశాలను జారీ చేసిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫేక్ వార్తలకి హైదరాబాద్ కోర్టు చెక్. టీటీడీ చైర్మన్పై తప్పుడు వార్తలకి హైదరాబాద్ కోర్టు అడ్డుకట్ట. గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన హైదరాబాద్ కోర్టు ఎలాంటి వార్తలను ప్రసారం చేయకూడదని హైదరాబాద్ కోర్టు ఆదేశం. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు హైదరాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఇటువంటి డిజిటల్ మీడియాలకు కూడా హైదరాబాద్ కోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎటువంటి తప్పుడు వార్తలను మీరు ప్రసారం చేయకండి అంటూ హైదరాబాద్ కోర్టు అయితే ఈ గ్యాగ్ ఆర్డర్ని రిలీజ్ చేసింది. దాంతోపాటుగా ఇప్పటి వరకు గూగుల్లో ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఈ సమాచారంలో ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్ చేయండి అంటూ కూడా హైదరాబాద్ కోర్టు ఈ గ్యాగ్ ఆర్డర్ ద్వారా అంటే ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు నిజంగా ఈ అంశం బీఆర్ నాయుడికి కలిసి వచ్చేటువంటి అంశంగా మారింది. ఇది బీఆర్ నాయుడు గారికి ఒక గుడ్ న్యూస్ లాగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. శ్రీవారి మీద, తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసేందుకు కొంతమంది కుట్రపన్నుతున్నారు అన్నట్లుగా అందులో భాగంగానే బీఆర్ నాయుడిని టార్గెట్ చేసి బీఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లుగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి ఆయన ప్రతిష్టకు భంగం కలిగేలాగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులుగా ఉండడానికి అర్హుడు కాదు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నటువంటి క్రమంలో వారికి హైదరాబాద్ కోర్టు అయితే ముటికాయలు వేసింది. నిజంగా ఫేక్ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, ఫేక్ వార్తలు ఏవైతే ఉన్నాయో వాటికి కోర్టు చెక్ చెప్పింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వాటికి అడ్డుకట్ట వేసింది. వాటికి గ్యాగ్ ఆర్డర్ రూపంలో అయితే షాక్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.